మన టాపిక్ ఏంటి ఇవాళ? అందరు చూశారు కదండి ప్యాంప్లెట్లో, కటాక్షం ఎరుగని కష్టజీవులు. కటాక్షం అంటే ఏంటి? మనం చాలాసార్లు వింటూ ఉంటాం, కనీసం కరుణ కటాక్షాలు లేవు అని. అంటే ఈ రెండు కూడా మనకి జంట పదాల్లా కనబడతాయి, అవునా? కరుణ వాత్సల్యం, అలాగే కరుణ కటాక్షం, అలాగే ప్రేమ దయ లేదా జాలి దయ అన్న జంట పదాలు ఎప్పుడు మనం వింటూ ఉంటాం. ఇంతకీ కటాక్షం అంటే అర్థం ఏంటి అంటే, అక్షము అంటే కళ్ళతో చూడడం అండి. సాక్షి అన్న పాఠంలో కూడా ఎవరు సాక్షులు అన్న దాంట్లో కూడా మనకు డెఫినేషన్ ఇస్తారు. సా అంటే సొంతగా మనిషి, అక్షి అంటే కళ్ళతో చూసేది, అంటే ఎవరైతే చూసారో వాళ్ళు మనం సాక్షి అని చెప్తాం. అలాగే కటాక్షము అంటే కటకట అని మన బైబిల్ అక్కడక్కడ చదువుతూ ఉంటాం. దాని అర్థం ఏంటో తెలుసా? అయ్యో పాపం అని అర్థమవుతుందండి. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు అయ్యో కటకట అని బైబిల్లో చాలా సందర్భాల్లో భక్తులు కానీ మిగిలిన వారు కానీ మాట్లాడిన సందర్భాలు మనకు కనబడతాయి. అంటే అయ్యో పాపం అని చూడడం. అక్షం అంటే చూడడం, అంటే పాపం అని దయదలిచి వారి పట్ల చూడడం. దాన్ని మన భాషలో కరుణించడం, కనికరించడం, దయదలచడం, జాలి చూపడం అని ఇలా చాలా రకాలైనటువంటి పర్యాయ పదాల్లో చెప్తూ ఉంటాం. మీ అందరికీ ఇప్పుడు కటాక్షం అంటే ఏంటో అర్థమైంది కదండి. కటాక్షం అంటే మనకు అర్థమైంది. అయితే మన టాపిక్ ఏంటంటే కటాక్షం ఎరుగని కష్టజీవులు. కష్టజీవులు అంటే ఎవరో కూడా మనకు తెలుసు. బాగా కష్టపడేవారు, గొడ్డు చాకరీ చేసే వాళ్ళని అబ్బాయి అంత కష్టజీవి అండి అని అంటూ ఉంటాం కదా. అయితే ఈ టాపిక్ వినగానే మీలో ఎంతమందికి ఎలాంటి ఆలోచనలు వచ్చాయో నాకు తెలియదు, కానీ ఈరోజు మీ ముందు మాత్రం ఒక 3 విషయాల ద్వారా ఈ పాఠాన్ని చెప్పడానికి నేను ప్రయత్నిస్తానండి. అందరూ జాగ్రత్తగా వినండి. కటాక్షం ఎరుగని కష్టజీవులు అనగానే మొదట మనకు అర్థమయ్యేది ఏంటి తెలుసా? మనకు వచ్చే థాట్, కష్టపడతారు కానీ కటాక్షం ఏంటో వాళ్ళకి తెలీదు. ఎంతో కష్టపడతారు, ఎంతో శ్రమిస్తారు, ఎంతో ప్రయాసపడతారు, కానీ వాళ్ళకి కరుణ అంటే ఏంటి, కటాక్షం అంటే ఏంటి తెలియదు అన్నమాట. ఓకే, ఈ మొదటి దాని గురించి మనం ఆలోచించగలిగితే బైబిల్లో కొందరు ఉన్నారండి, ఎంత కష్టాన్ని అనుభవిస్తారు కానీ వాళ్ళకి అసలు కనికరం అంటే ఏంటో కూడా తెలియదంట. దేవుడు చెప్తున్నాడు బైబిల్లో. మనకి కష్టం అనగానే ఏం గుర్తుకొస్తుందండి? భూమి మీద దేవుడైన యెహోవా నరుని చేసిన తర్వాత, అతను పాపం చేసిన తర్వాత అతనికి భోజనాన్ని ఎలా సంపాదించుకోమని చెప్పాడు? కష్టపడి అన్నాడు. కష్టపడి నీ చెమటోర్చి నువ్వు ఆహారం తింటావు నీ బ్రతుకు కాలం అంతా. అక్కడ ప్రారంభమైనటువంటి కష్టం నుండి చావు వరకు మనిషి పడే కష్టాలన్నీ మనకు తెలుసు. ఎందుకంటే ఈరోజు మనుషులుగా మనం భూమి మీద బ్రతుకుతున్నాం కాబట్టి ప్రతి కష్టాన్ని మనం అనుభవిస్తున్నాం. అది మానసిక కష్టం కావచ్చు, శారీరకంగా చేతులతో కాళ్ళతో మొత్తం మన అవయవాలతో చేసే కష్టము కావచ్చు. అయితే వీటన్నిటిలో ఎక్కువ కష్టం ఏదైనా ఉంది అని మాట్లాడుకుంటే ప్రసవ వేదన గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అన్ని కష్టాల్లోకి వెళ్ళా భారభరితమైన కష్టం ఏదైనా ఉంది, చాలా ఓర్చుకోలేని కష్టం ఏదైనా ఉంది అంటే దాన్ని మనం ఏదని చెప్తాం తెలుసా? ప్రసవ వేదన అని చెప్తాం. అవునా కదా? స్త్రీలు చాలా గొప్పవారండి అని పురుషులు కూడా ఈ విషయంలో స్త్రీలను మెచ్చుకుంటారు. ఎందుకంటే ఎంత పురిటి నొప్పులు పడి, ఎంత ప్రసవ వేదన పడి మరి పిల్లల్ని కన్నది అని. అంటే కష్టాలలో ఇదొక కష్టం అని మనం అనుకుంటే ప్రసవ వేదన అన్నది, ప్రసవ వేదనకు ముందుండే కష్టాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒక స్త్రీ వివాహం జరిగిన తర్వాత నెల తప్పింది అనుకోండి, ఆ రోజు నుండి ఆ బిడ్డను భూమి మీదకి తీసుకురావడానికి డెలివరీ వరకు ఆ యొక్క నెల తప్పినటువంటి తల్లి పడే కష్టం మీ అందరికీ నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే నాకు తెలియకపోవచ్చు, ఎందుకంటే నేను పిల్లల్ని కనలేదు కాబట్టి. పిల్లల్ని కన్నా మీకు ఇంకా బాగా తెలుసు, అవునా? మొదటి నెల నుండి 9వ నెల వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామండి మనం, అవునా? తినే ఆహారంలో నియమాలు, మనకి ఇష్టమైనదైనా సరే కొన్నిసార్లు తినకూడదు, ఎందుకంటే అది బిడ్డకు హాని కలిగిస్తుంది. అలాగే కొన్నిసార్లు మనకి ఇష్టం వచ్చినట్టుగా పడుకోవాలనిపిస్తుంది, కానీ పొట్టలో బిడ్డ ఉంది కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్లుగా పడుకోకూడదు, జాగ్రత్తలు తీసుకోవాలి. నడుస్తున్నప్పుడు పరిగెత్తాలి అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో, కానీ పరిగెత్తకూడదు. మెట్లెక్కేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఎన్ని జాగ్రత్తలు ఆలోచించండి. అంటే మనకు నచ్చిన ఇష్టాలన్నీ కూడా పక్కన పెట్టి అది కష్టమైనా సరే ఇష్టంగా ఆ బిడ్డను కనడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం, అంతే కదా?
పెళ్ళి అవ్వగానే ప్రతి స్త్రీ కోరుకునేది ఏంటంటే నా కడుపున పండంటి బిడ్డ పుట్టాలి, నేను కూడా అందరిలా పిల్లల్ని కనాలి, నాకు కూడా మంచి అందమైన పిల్లలు కావాలి అని కోరుకుంటూ ఉంటారు. దాని కొరకు ఎంత కష్టాన్నైనా స్త్రీ ఓర్చుకొని 9 నెలలు నవమాసాలు అంటాం కదండి, తనకి ఎన్నోసార్లు వామిట్స్ ఫీలింగ్ వస్తుంది. అంటే ఒకలా వికారంగా ఉండడం, అనారోగ్యం బారిన పడుతూ ఉంటుంది, శరీరానికి సరైన పౌష్టికాహారం అందకుండా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నప్పుడు ఎంతో వికారం, తర్వాత కడుపులో మోస్తున్నప్పుడు ఆ బరువుతో ఎంతో బాధ, ఇవన్నీ భరిస్తుంది అని అంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. ఇదంతా మీకు అర్థమైతే ఇదంతా కష్టం అని అంటారా కాదని చెప్పండి. కష్టమా కాదా? లేదండి చాలా ఈజీగా నేను పిల్లల్ని కనేసని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ప్రసవ వేదన అన్నది ఈ రోజుల్లో లేదు, సిజేరియన్ చేయించేసుకుంటాము అని చెప్పి సిజేరియన్ చేయించుకున్న వాళ్ళనైనా మీరు అడగండి, వాళ్ళకి ఇంకెంత కష్టం ఉంటుందో తెలుసా? ప్రసవ వేదన ఆ రోజుకి ఆ క్షణానికి అది భరించి పిల్లలు బయటకు వస్తారేమో, కానీ సిజేరియన్ చేసుకున్న వాళ్ళు దగ్గర 3 నుండి 6 నెలల వరకు ఎంత నరకం అనుభవిస్తారో తెలుసా అండి? ఆ కుట్లు మానినంత వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. తినే ఆహారం దగ్గర నుండి, వాడే మందుల దగ్గర నుండి ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. మనం ఆ క్షణం నొప్పి భరించలేక సిజేరియన్కి వెళ్తున్నాం, కానీ అది బాధ కాదా అంటే అది కూడా బాధ. మొత్తానికి పిల్లల్ని భూమి మీద కనడం అనేది ఎంత ప్రయాసతో కూడిన పని అంటే కన్న తల్లులందరికీ ఆ విషయం తెలుసు కదా. అయితే బైబిల్లో ఇప్పుడు మీకు ఒక విషయాన్ని నేను చూపించాలనుకుంటున్నాను. ఒకసారి విలాప వాక్యములు చూడండి. విలాప వాక్యములు 4వ అధ్యాయము 10వ వచనం. విలాప వాక్యములు 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. అసలు ఎంత దారుణంగా ఉందండి ఈ మాట చూస్తుంటే. విలాప వాక్యములు 4వ అధ్యాయం 10వ వచనంలో వాత్సల్యము గల స్త్రీల చేతులు. అసలు నెల తప్పానని తెలిసిన వెంటనే ఆ తల్లి పడే ఆనందం, ఆ సంతోషం, ఆ బిడ్డను చూడాలి అన్న తపన ఎంతలా పెంచేసుకుంటుందో ఆలోచించండి. నా కడుపులో నేను కనిపెంచబోతున్న బిడ్డ అని ఎంత ప్రేమ పెంచుకుంటుందండి. దాన్ని దేవుడు వాత్సల్యం అని అన్నాడు. ప్రతి తల్లికి తన పిల్లల పట్ల ఉండేది ఏంటంటే వాత్సల్యం. భార్యాభర్తల మధ్య కాదండి, తల్లి పిల్లల మధ్య, తండ్రి పిల్లల మధ్య ఉండేదాన్ని వాత్సల్యంగా దేవుడు చెబితే, అలాంటి వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. జాగ్రత్తగా చదవండి. పిల్లల్ని ఎక్కడైనా వండుకుంటారా అండి? పిల్లలు ఎక్కడైనా కట్ చేసి ముక్కలు చేసి కాయగూరల్లాగా ఉల్లిపాయలు తరిగి టమాటాలు తరిగి పొయ్యి మీద వేసి వండుకుంటారండి? అసలు ఆ మాట వినడానికి మనకి ఎంత జిగుప్సాకరంగా ఉందో ఆలోచించండి. పిల్లల్ని వండుకొని తినడమా? కానీ అది జరిగిందండి ఇశ్రాయేలీల కాలంలో. వాత్సల్యంతో ఉండవలసిన వారు ఎలా మారిపోయారంటే వాత్సల్యం లేని వారుగా మారిపోయారు. అందుకే వాళ్ళ గురించి ద్వితీయోపదేశకాండంలో చూడండి ఏం చెప్తున్నాడో. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 57వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 57వ వచనం. నీ గ్రామంలో నీ శత్రువు నిన్ను ముట్టడి వేయటం వలన ఏమీ లేకపోవట చేత నీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ల మధ్య నుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలనని తన కౌగిటి పెనిమిటి ఎడలనైనను తన కుమారుని ఎడలనైనను తన కుమార్తె ఎడలనైనను కటాక్షము చూపును. అదేనా ఉందండి బైబిల్లో? కటాక్షము చూపకపోవును. దేనికి కటాక్షం చూపట్లేదండి? తన కాళ్ళ మధ్య నుండి పడి మావి అంటే మీ అందరూ తెలుసండి, ఇది నేను ఇంకా అంతకంటే ఎక్కువ వివరించలేను. పిల్లలు పుట్టేటప్పుడు ఏం జరుగుతుంది ప్రక్రియ మనకు తెలుసు. ప్రసవ వేదన తదనంతరం పిల్లలు ఎలా పుడతారో మనకు తెలుసు. అలా పుట్టనైన బిడ్డను ఏ తల్లి అయితే కంటుందో ఆ తల్లి తీసుకొని తినడానికి కనీసం భర్త గురించి కానీ పిల్లల గురించి కానీ ఆలోచించకుండా కటాక్షం లేని దానిగా తయారైంది అని దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఎందుకు ఆ పదం వాడాలో ఆలోచించండి. కటాక్షము చూపకపోవని ఎందుకు అంటున్నాడు చెప్పండి? ఎంతో కష్టపడింది కదా ఆ బిడ్డ నేల మీదకి రావడానికి. 9 నెలలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది కదా. ఆ బిడ్డ భూమి మీదకి రావడానికి తన శరీరాన్ని కూడా
ఎన్నోసార్లు కంట్రోల్ చేసుకొని తినాలనుకున్న ఆహారాన్ని తినకుండా కూడా జాగ్రత్త పడింది కదా. ఇంత కష్టపడి ఆ బిడ్డను ప్రసవ వేదన పడి ఆఖరికి పురిటి నొప్పులు అనుభవించి కన్న తర్వాత ఆ కన్నటువంటి ఆ బిడ్డను ఏం చేయాలనుకుంటుందండి? ఒక్క క్షణంలో లేకుండా తినేయాలి అనుకుంటుంది. నిజంగా ఇది జరిగిందా అంటే ఖచ్చితంగా జరిగిందండి. ఈ కాలంలో మీరు అనుకోవచ్చు, పిల్లల్ని ఎవరైనా అలా తింటారా? కుక్కలు తింటాయి అలాగా. కుక్కల్ని మనం చూసాం కదండి రోడ్డు మీద. అప్పుడప్పుడు ఒక 5-6 పిల్లల్ని పెట్టిన తర్వాత కుక్క ఏం చేస్తుంది? దాని పిల్లల్ని అదే తింటుంది. అలాగే పాము మనకు తెలుసు, అది పెట్టిన గుడ్లను అదే భక్షిస్తుంది, అంటే తినేస్తుంది. కానీ మనుషులు ఎక్కడైనా తన పిల్లల్ని అలా తింటారా అని మీరు అనుకోవచ్చు. చాలా కాలం క్రిందట జయశాల్ తాతయ్య గారు మీటింగ్స్లో చూపిస్తున్నప్పుడు జపాన్లోని టోక్యో అనే పట్టణంలో చిన్న చిన్న పసిపిల్లలు ఉంటారు కదండి, అప్పుడే పుట్టిన పసిపిల్లలు లేదా గర్భంలో ఉన్న పసిపిల్లల్ని అబార్షన్ ద్వారా తీసేసి వాళ్ళని సూపులుగా చేసుకొని తిన్న సందర్భాలు ఎన్నో మనం చూసాం. అది వినడానికి ఎంత మనకి ఎలా ఉందండి? మనుషుల మాంసం, అది కూడా అన్నం పుణ్యం తెలియని ఒక పసికందుని చంపుకొని వధించి తిందామా అని మనం అనుకుంటున్నాం. అవునా? అంటే ఆ స్త్రీలకు ఏం లేదనమాట, ఆ కంటున్న ఆ స్త్రీలకు ఏం లేదు, కటాక్షం లేదు. ఆ వండుకొని తింటున్న వారికి కనీసం మానవత విలువలు కూడా లేవండి. అయ్యో మనలాగా మనిషే కదా, ఒక జంతువు కాదు కదా. ఒక మేకను తిన్నామంటే అర్థం ఉంది, ఒక కోడిని తిన్నామంటే అర్థం ఉంది, అవి జంతువులు మన కోసం చేయబడ్డాయి. కానీ మనిషిని తినడం ఏంటి? ఇది వినడానికి మనకి ఎంతో బాధ అనిపిస్తుంది. అలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగితే అలాంటి వాళ్ళని బ్రతకనివ్వకూడదు అన్నంత కోపం మనకు వచ్చేస్తూ ఉంటుంది కదా. ఈ విషయాన్ని ఒకసారి మనం మనసులో పెట్టుకొని ఆలోచించగలిగితే అది కేవలం ఆనాడున్న వారికి కాదండి, ఈ రోజున్న సమాజానికి కూడా మాటలు అప్లై అవుతాయి. ఆనాడున్న వారు ఫిజికల్గా, భౌతికంగా వారికి పుట్టినటువంటి పిల్లలను తిన్నారేమో, దేవునికి కాకుండా పెంచకుండా కష్టం అనుభవించినా కూడా కష్టాన్ని నిర్వీర్యం చేసుకొని ఉండొచ్చు. కానీ ఈ కాలంలో ఉన్నవారు కూడా పిల్లల్ని కంటున్నారు, కష్టపడి కంటున్నారు. కనడమే కాదు, వాళ్ళకి వయసు వచ్చినంత వరకు సుమారు 20 ఏళ్ళు అనుకోండి, ఒక యవ్వన దశలో 20 ఏళ్ళు అనుకోండి, పోనీ 15 ఏళ్ళు అనుకోండి. 15 ఏళ్ళ వరకు 1వ నెలలో కడుపులో పడ్డప్పటి నుండి ఆ బిడ్డకు 15-20 ఏళ్ళు వచ్చినంత వరకు ఎంత కష్టమండి ఆ తల్లికి. కాస్త పడిపోతే తల్లడిల్లిపోతుంది, జ్వరం వస్తే తల్లడిల్లిపోతుంది, ఆ బిడ్డ గాయం అయిపోతే తల్లడిల్లిపోతుంది, వాడికి కావాల్సిన భోజనం పెట్టడానికి కష్టపడుతుంది. అందుకే కదా మనం ఏమంటాం, కోటి విద్యలు కూటి కొరకు. ఎవరి కూటి కొరకు? మనం కన్న పిల్లల కొరకే కదా. మనం కట్టుకున్న భర్త అయినా మనమైనా ఎవరి కోసం చేస్తున్నాం? బాధ్యత ఎవరి కోసం చూపిస్తున్నాం? ఆ కష్టం అంతా ఎవరి కోసం పెడుతున్నాం అంటే, నాదేముందండి, నేను రోజుండి రేపు పోయేవాడిని, నా పిల్లలు సుఖంగా ఉండాలి, నా పిల్లలు గొప్పగా బ్రతకాలి, నా పిల్లలు నాకు పేరు తెచ్చేవారుగా ఉండాలి అని కదా తల్లిదండ్రులు కోరుకుంటారు. అంటే మనం పడే ప్రతి ప్రయాస, మనం పోగు చేసే ప్రతి రూపాయి, మనం దాచే ప్రతి ధనం, మనం సంపాదించే ఎన్ని భూములైనా ఆస్తులైనా ఎవరి పేరట రాయడానికి ఇష్టపడతాం? పిల్లల పేరు మీదే కదా. ఎందుకంటే వాళ్ళు వారసులు, వాళ్ళు కావాలి అని వాళ్ళ కోసం ఎంత కష్టాన్నైనా ఇష్టంగా చేస్తూ పోతూ ఉంటాం. కానీ లోకంలో ఉన్న వారి గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడున్న మనందరికీ వాక్యం తెలుసు కాబట్టి మీరు మీ పిల్లలని దేవుళ్ళలో పెంచుతున్నారేమో, కానీ లోకంలో ఉన్న స్త్రీలు కానీ లోకంలో ఉన్న పురుషులు కానీ ఎలా ఉన్నారో తెలుసా? వారి యొక్క పిల్లలను మందలుగా నటనమునకు పంపుచున్నారని క్రీస్తు పూర్వమే దేవుడు చెప్పాడు. మరి ఈరోజు కూడా అదేనండి జరుగుతుంది. ఇలా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలండి, యువత అంతా కూడా ఎక్కడ కనబడతారు తెలుసా? రీల్స్లో కనబడతారు, టిక్టాక్లో కనబడతారు, ఇన్స్టాలో కనబడుతున్నారు. మరి ఆ యూత్గా వాళ్ళు మారడానికి వారి వెనక అంత ఏజ్ వాళ్ళకి వచ్చినంత వరకు ఎవరండి వాళ్ళని కాపాడింది? వారిని ఎవరండి పోషించింది? తల్లిదండ్రులు కాదా? వారికి కావాల్సిన ప్రతి వస్త్రాన్ని, అంటే బట్టలు దగ్గర నుండి, భోజనం దగ్గర నుండి, వారికి ఆరోగ్యం బాగాలేకపోతే మందుల దగ్గర నుండి ఇన్ని కష్టపడి వారికి అందించి వాళ్ళకి ఏదైనా అయితే తల్లడిల్లిపోయి తల్లులుగా తండ్రులుగా వారే చివరికి తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నారండి? ఈరోజు ఎన్నో మనం రేప్ కేసెస్ చూస్తున్నాం. ఒక విధంగా తాతయ్య గారు చెప్తారు, ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత నిండుగా వస్త్రధారణ చేసుకుంటే అంత మంచిది, ఎంత ఇంట్లో ఉంటే అంత మంచిది అని చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు ఉద్యోగరీత్యా లేదా ఏదో పారిశ్రామిక పనుల నిమిత్తం బయటికి వెళ్తున్నప్పుడు వారి యొక్క ప్రవర్తన ఎలా ఉండగలుగుతుంది? ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం, ఎవరి చేతిలో పడితే వాళ్ళు మోసపోవడం అలా చేస్తున్నారు అని అంటే, మీరు పెంచిన పెంపకం లేదా ఈ సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఆ వయసుకు ఒక 19-20 ఏళ్ళ వరకు తీసుకొని వస్తే వారికి కావాల్సినవన్నీ చూసుకుంటే ఆ కష్టం అంతా ఎక్కడ పోతుంది చెప్పండి? బూడిదలోకేనా?
కాల్ చేస్తున్నారు, రేప్ చేసి మట్టిలో పూడ్చేస్తున్నారంటే ఇంత కష్టపడి పెంచుకున్నారు, ఇంత మనస్సు పెట్టుకొని పెంచుకున్నారు, ఇంత ప్రేమించి పెంచుకున్నారు ఆ పిల్లల్ని. అవునా? ప్రసవ వేదన ఒక ఎత్తు అయితే వాళ్ళని పెంచింది ఇంకొక ఎత్తు, అంతే కష్టం అది కూడా. అంత కష్టాన్ని తీసుకెళ్ళి ఒక దొంగల చేతికి డ్రగ్స్ తీసుకునే పిల్లలుగా, మానభంగాలు చేసే పిల్లలుగా, దొంగలుగా, చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళుగా ఈరోజు ఎందుకు యువత మారుతుంది అని అంటే ఎవరి లోపం ఆలోచించండి. కష్టం ఉంది కానీ వాళ్ళు ఏం లేదు తెలుసా, కటాక్షం లేదు, కరుణించడం లేదు పిల్లల్ని. ఎలా కరుణించాలి పిల్లల్ని మీరు ఆలోచించండి. మనం ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక వృద్ధురాలు కానీ ఒక వృద్ధుడు కానీ తన చేతుల్లో బలం కూడా ఉండక వంగిపోయి అయినా సరే ఎంతో భారమైనటువంటి పని చేశారనుకోండి, ఒక పెద్ద రిక్షా మీద పెద్ద పెద్ద డ్రమ్ములు కానీ పెద్ద పెద్ద సామాన్లు కానీ వేసుకొని దాన్ని ఈడ్చుకొని తొక్కుకొని వెళ్తున్నాడు అనుకోండి ఒక కూలివాడు, మనం వెంటనే ఉంటాం అబ్బా ఎంత కష్టపడుతున్నాడండి, ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నాడండి అని బాధపడతామా లేదా? అతని విషయంలో మనం కరుణ చూపిస్తామా లేదా? కష్టపడినందుకు మనం ఏం చేస్తున్నాం అతని పట్ల? కరుణ. అయ్యో అని పాపం అని బాధపడతాం. వీలైతే మన చేతనైనంత ఒక నీళ్ళు అందించడము, కొంచెం డబ్బులు సహాయం చేయడము, ఆ పూటకు అతనికి భోజనం పెట్టడము, చెప్పులు లేకపోతే ఆ ఎండలో చెప్పులు కొనియడము, మన వల్ల అయినంత సహాయం మనం చేస్తాం. దానిని ఒకవేళ మన కరుణ కటాక్షం అనుకుంటే దేవుని కటాక్షం ఎలా ఉంటుంది? దేవుడు చూపించే కటాక్షం ఎలా ఉంటుంది? ఇప్పుడు స్త్రీలు పిల్లల్ని కనడంలో ఎంతో కష్టపడ్డారు, పెంచడంలో ఎంతో కష్టపడ్డారు. మరి వారి కటాక్షం ఎలా ఉంది? మనుషుల కటాక్షం అయితే ఇచ్చే వారికే, తమ దగ్గర ఉన్నది చేసే వారికే కటాక్షం. అర్థమవుతుందండి? మనుషులైతే అంతవరకే కటాక్షించగలరు, కానీ దేవుని కటాక్షం ఎలా ఉంటుంది? నెంబర్ 1 మీరు ఆలోచించారా? కటాక్షం ఎరుగని కష్టజీవులు అంటే ఎంతో కష్టపడుతున్నారు కానీ వారికి కటాక్షం లేదు. ఏంటో కటాక్షం అంటే కరుణించి చూసే బుద్ధి, ప్రేమించి ఆదరించే బుద్ధి లేదు. ఎలాంటి ప్రేమ చూపిస్తున్నారంటే విషం పాలయ్యేదిగా, బూడిద పాలయ్యేదిగా, ఎంతో అపురూపంగా పెంచుకున్నటువంటి గాజు బొమ్మల లాంటి రూపాలను తీసుకెళ్ళి లోకానికి అర్పితం చేసేదిగా కనబడుతుంది. ఒకనాడు ఇశ్రాయేలీల కాలంలో కూడా అన్య దేవతలను పూజించేవారు చాలామంది ఉండేవారు. వారు ఏం చేసేవారో తెలుసా అండి? వారి యొక్క పిల్లల్ని తీసుకెళ్ళి అగ్నిగుండాలు దాటించేవారటండి. అంతేకాదు ఇంకా మొలెకు అనే ఒక దేవతకి అర్పించేవారటండి. అగ్నిగుండం, అగ్ని మండుతూ ఉన్న మంటల్లో పిల్లల్ని తీసుకెళ్ళి అందులో పడేసేవారట. ఇంతకేంటనంటే దైవార్పితం, అది దేవతార్పితం అని దేవుళ్ళ పేరిట వాళ్ళని అర్పించేవాళ్ళు. నిజంగా అందుకొరకేనండి దేవుడు పిల్లల్ని పుట్టించాడు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఆనాడు ఆ స్త్రీలు ఎలాగైతే కటాక్షం చూపక పడినటువంటి ఆ మావిని ఆ పిల్లలు తినడానికి రెడీ అయిపోయారో, వండుకొని తినడానికి సిద్ధపడ్డారో, వాళ్ళకి ఈరోజు లోకంలో ఉన్న తల్లిదండ్రులకి ఏమైనా తేడా ఉందా? వాళ్ళు పుట్టగానే తినేస్తున్నారు, తినడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఈరోజు పుట్టిన తర్వాత ఎంతో అపురూపంగా పెంచుకొని, ఎంతో కష్టపడి చదివించి పెంచి, వాళ్ళకి కావాల్సినవన్నీ అందించి, ప్రేమ పెంచుకొని చివరికి తీసుకెళ్ళి ఒక క్రూరమైన ఆటకో క్రూరత్వానికో వాళ్ళు బానిసలు చేసేస్తున్నారు. అంటే తల్లిదండ్రులు దగ్గరుండి చెయ్యని చెప్పకపోయినా పిల్లలు ఏం చేస్తున్నారో పిల్లల యొక్క నడకలను కనిపెట్టకపోవడం ఎక్కడికి వస్తుందండి? అది మర్డర్ చేసిన వాడెంతో దానికి సహకరించిన వాడు కూడా అంతే నేరస్తుడు. ఇప్పుడు వీడు పాపం చేస్తున్నాడు, లోకానికి వెళ్ళిపోతున్నాడు, లోకంలో అనవసరమైనటువంటి వాటికి బానిస అయిపోతున్నాడు అంటే బానిస అవ్వడానికి ఇంట్లో కారకురాలుగా ఎవరున్నారు? తల్లి. అందుకే దేవుడు అన్నాడు గృహ పరిపాలన ఎవరికి అప్పగింపబడింది? తల్లికి, స్త్రీకి. యవనస్తులు వివాహం చేసుకున్న తర్వాత గృహ పరిపాలన చేయాలని చెప్పాడు. మరి పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు అందరూ గృహ పరిపాలన చేస్తున్నారా? మీ పిల్లల్ని జాగ్రత్తగా చూస్తున్నారా? లేదంటే మీరు కూడా మందలుగా నటనంలోకి పంపుతున్నారా? మీ ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా పిల్లలు ఉన్నారేమో జాగ్రత్తగా మీరు చూసుకోగలుగుతున్నారా? ఆలోచించండి. ఇదండి కటాక్షం ఎరుగని కష్టజీవులు అంటే కష్టపడుతున్నారు కానీ వారిలో కరుణ కటాక్షం లేదు. అందుకే పిల్లల్ని చచ్చిపోయినా పట్టించుకోవట్లేదు, బయటికి ఏడుపే, కానీ వారి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. బ్రతికున్నంత వరకు ఆలోచిస్తున్నారు, కానీ చనిపోతున్న తర్వాత అతను ఎక్కడికి వెళ్తున్నాడు? వారి మీద కరుణ చూపించగలుగుతున్నారా? కనికరం పడగలుగుతున్నారా? ఆత్మల గురించి కనికరం పడగలుగుతున్నారా? లేదు కదండి, లోకమంతా అలా లేదు. ఇకపోతే నెంబర్ 2 మనం ఆలోచిస్తే కటాక్షం ఎరుగని కష్టజీవులను అంటే ఎంతో కష్టపడతారు కానీ దేవుడు వారిని కటాక్షింపడండి. భూమి మీద ఎంతో కష్టపడతారు కానీ దేవుని దగ్గర నుండి పొందుకోవాల్సిన కటాక్షాన్ని కనికరాన్ని వారు పొందుకోరు. అలాంటి వారు ఉన్నారా అంటే ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఒకసారి మీరు లేవియాకాండం చూడండి. లేవియాకాండం 24వ అధ్యాయం
10వ వచనం. లేవీకాండం 24వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టిన వాడొకడు ఇశ్రాయేళ్ల మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాలెంలో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాడిని తీసుకొని వచ్చిరి. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఒక ఇశ్రాయేలీయురాలు ఉంది. ఇశ్రాయేలీయురాలు అంటే ఇశ్రాయేలీలు ఎన్ని గోత్రాలండి? 12 గోత్రాలు. ఆ 12 గోత్రాలు ఏ గోత్రికురాలైనా వాళ్ళని ఏమని పిలవచ్చు? యూదా గోత్రికురాలైనా, రూబెను గోత్రికురాలైనా, దాను గోత్రికురాలైనా ఎవరైనా ఇశ్రాయేలీయురాలు. అలాగే ఇక్కడ చెప్తున్నాడు, ఇశ్రాయేలీయురాలకు ఒక స్త్రీకి ఐగుప్తీయుడైన అతను భర్తగా ఉన్నాడు. అంటే మొత్తానికి తన వంశానికి, తన గోత్రాలకు చెందిన వారిని చేసుకోకుండా ఐగుప్తీయుడైన ఒక అన్యుని వివాహం చేసుకుంది. ఏ కారణాలు చేసుకుందో మనకు తెలియదు, కానీ తన భర్త మాత్రం ఇశ్రాయేలీయుడు కాదు. ఒక స్త్రీ ఉంది, ఇశ్రాయేలీయురాలు అని అన్నాడు. ఇంతకీ ఎవరు ఆ స్త్రీ అని అంటే, ఆమె దాను గోత్రికురాలైన దిబ్రీ కుమార్తె. ఎవరండి ఆమె? ఏ గోత్రానికి చెందింది? దాను గోత్రానికి చెందిన దిబ్రీ కుమార్తె. ఇంతకు ఆమె పేరు ఏంటి అంటే, వాని తల్లి పేరు షెలోమీతు. ఏం పేరండి? షెలోమీతు. ఓకే, సలోమి కాదు, షెలోమీతు. జాగ్రత్తగా పలకండి, షెలోమీతు. ఇంతకీ ఈమె ఎవరు అంటే, దాను గోత్రికురాలు, ఇశ్రాయేలు వంశానికి చెందింది, ఐగుప్తీయుని వివాహం చేసుకుంది. వారిరువురికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పెద్ద అయిన తర్వాత యవ్వనంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు పాలనలోకి వచ్చాడు. మొత్తానికి అతనికి ఇంకొక ఇశ్రాయేలీయునికి తగు ఏర్పడింది. ఏ విషయంలో తెలియదు, కానీ ఇద్దరికి గొడవ ఏర్పడింది. ఇద్దరు పోట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈ దిబ్రీ కుమార్తె అయినటువంటి షెలోమీతుకు పుట్టిన కుమారుడు ఉన్నాడు కదా, అతను దేవుని నామాన్ని దూషించాడండి. యెహోవా నామాన్ని దూషించాడు. దూషించినప్పుడు వెంటనే అతన్ని ఎక్కడ తీసుకొని వచ్చారు? మోషే దగ్గర తీసుకొని వచ్చారు. ఒక్కసారి ఆలోచించండి, తండ్రి అన్యుడు, తల్లి ఇశ్రాయేలు వంశస్థురాలు. అప్పటికి మోషే గారు ఉన్నారంటే వీళ్ళకి ధర్మశాస్త్రం, నియమావళి, ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అప్పటి నుండే, నిర్గమాకాండం నుండి దేవుడు చెప్తూ వస్తున్నాడు. అయినా సరే ఈ తల్లి ఏం నేర్పలేదన్నమాట వాడికి. యెహోవా నామాన్ని దూషించి అంత ముందుకు వెళ్ళిపోయాడు కొడుకు అని అంటే, తల్లి ఏం నేర్పలేదండి? చెప్పండి. చిన్నప్పటి నుండి మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, నో తప్పు, అది అలా చేయకూడదు అని చెప్తే పిల్లలు మరొకసారి అది చేయడానికి ఇష్టపడతారా? అమ్మో అది చేస్తే మామూలు కొట్టేస్తుంది అని భయపడతారు. కానీ వీడు యెహోవా నామాన్ని పోరుపడుతూ ఇశ్రాయేలు సమాజంలో అందరూ చూస్తుంటే దేవుని నామాన్ని దూషించాడనంటే వాడికి ఏం లేదు? భయం లేదు. దేవుని పట్ల భయం లేదు, తల్లిదండ్రుల పెంపకం పట్ల గౌరవం అసలే లేదు. అందుకే ఏమాత్రం జంగకుండా, ఆలోచించకుండా యెహోవా నామాన్ని ఏం చేశాడటండి? దూషించి శపించాడట. ఎంత ధైర్యం అండి! ఇశ్రాయేలీ రాలండి ఆమె, అంటే దేవుని కుమార్తె, దేవుని ప్రజగా పిలువబడిన ఆమె తన కొడుకుకి ఏం నేర్పించలేదండి? దేవుడు చాలా గొప్పవాడు, ఆయన నామాన్ని వ్యర్థంగా మనం ఉచ్చరించకూడదన్న ఆజ్ఞ నేర్పించుంటే వీడు దూషించి శపించేవాడా? లేదు. కానీ ఎప్పుడైతే ఇలా జరిగిందో, ఇన్ని సంవత్సరాలు ఆమె పెంచడం, కనడం, ప్రయాసపడడం, ఇదంతా కూడా ఏమైందో ముందు వచనాల్లో చూడండి. 12వ వచనం. యెహోవా ఏమి సెలవిచ్చినో తెలుసుకునే వరకు వారిని కావల్లో ఉంచిరి. 11వ వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, శపించిన వాణిని పాలెము వెలుపలికి తీసుకొని రమ్ము. వాని శాప వచనంను విన్న వారందరూ వాని తల మీద తమ చేతులు ఉంచిన తర్వాత సర్వ సమాజము రాళ్లతో వాణ్ణి చావగొట్టవలెను. దేవుడు ఇచ్చేసాడండి. దేవుడు ఇక్కడ కరుణించవచ్చుగా? చెప్పండి. ఒక తల్లి ఎంత కష్టపడితే బిడ్డ జన్మనిచ్చి ఉంటుంది, ఎంత కష్టపడితే ఎంత వయసు వచ్చి ఉంటుంది ఆ బిడ్డకి, ఎంత కష్టపడి ఎంతవరకు తీసుకొని వచ్చి ఉంటుంది అని దేవుడు ఆమె కష్టాన్ని గుర్తించి క్షమించవచ్చుగా. ఫోన్లే చిన్నోడు, తెలియదు, వాళ్ళ తండ్రి కూడా ఇశ్రాయేలుడు కాదు, అన్యుడు, సరిగ్గా నేర్పించలేదేమో, ఇక్కడైనా నేర్పించుకో అమ్మా అని సవరించి పంపించేయచ్చుగా, క్షమించి కరుణించవచ్చుగా. కానీ కరుణించకుండా దేవుడు ఏమన్నా తెలుసా? వాడిని ఎవరెవరైతే వాడు మాట్లాడిన దూషణ మాటలు విన్నారో నా గురించి, వాళ్ళందరూ రండి, చేతులు వేయండి, అతను అక్కడే రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్పిన వెంటనే ఏం జరిగిందో చూడండి. 23వ వచనంలో, కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పెను, శపించిన వాడిని పాలెం వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో వాడిని చావగొట్టవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేసిరి. అంటే మొత్తానికి షెలోమీతు కుమారుడు ఏమైపోయాడు అనమాట? యెహోవా నామాన్ని దూషించినందుకు, అక్కడున్న వారందరూ వినేటట్లుగా అతను ఏమాత్రం భయపడినందుకు అతని దేవుడు కటాక్షింపకుండా, కరుణింపకుండా రాళ్లతో చావగొట్టమని చెప్పాడండి.
ఆలోచించండి, ఎంత కష్టపడితే ఆ బిడ్డకి జన్మనిచ్చుంటుంది, ఎంత కష్టపడితే ఆ బిడ్డ అంత వయసుకు వచ్చి ఉంటాడు. కానీ కష్టం అంతా కూడా ఏమైపోయిందండి? కటాక్షం ఎరుగని దానిలా మారిపోయింది. దేవుని కటాక్షాన్ని అందుకునే దానిలో నేర్తను. ఎందుకంటే తన పిల్లలకు నేర్పవలసిన విషయం నేర్పలేదు కాబట్టి, తన కుమారుడికి దేవుని భయాన్ని చెప్పలేదు కాబట్టి. అవునా? మరి దేవుడు ఎవరి పట్ల కటాక్షం చూపుతాడు? మనం చాలాసార్లు చదువుకున్నాం సామెతల గ్రంథంలో. దేవుడు ఎవరికి కటాక్షం చూపిస్తాడు తెలుసా? సత్పురుషునికి ఆయన కటాక్షం చూపును అని రాయబడింది. ఎవరికండి? అంటే మగవాళ్ళకని అనుకోకండి, అక్కడ జనరల్గా రాయించిన మాట అది. సత్పురుషుడు అంటే ఎవరైతే వాక్యానికి అనుగుణంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని కొరకు బ్రతుకుతారో, సత్యంలో ఉంటారో వారికి దేవుడు కటాక్షం చూపిస్తాడు. అదే దాను గోత్రీకురాలైనటువంటి మరొక స్త్రీని మనం చూడగలిగితే ఆమె ఏం చేసిందో చూడండి. ఇప్పుడు షెలోమితుని మీరు చూశారు కదండి, దాను గోత్రానికి చెందిన మరొక దాను గోత్రానికి చెందినటువంటి ఒక స్త్రీని మనం చూడగలిగితే ఆమె ఎలా తన కుమారుని పెంచిందో చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. అతడు దాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు. ఎవరండి? ఆ పై వచనం చూడండి, 13వ వచనం. తెలివియు వివేచనయు గల, చూడండి దినవృత్తాంతం 2వ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. తెలివియు వివేచనయు గల హూరాము అనునొక చురుకైన పనివాణిని నేను నీ వద్దకు పంపుచున్నాను. ఇక్కడ ఎవరండి? సొలొమోను గారు హీరాము అనే తూరు రాజుని నాకు సహాయానికి ఎవరైనా పంపించు అని అడిగినప్పుడు అతను అంటున్నాడు, నేను తెలివైన ఒక అతన్ని పంపిస్తాను, అతను వివేచన గలవాడు, అతను చురుకైన పనివాడు, అలాంటి ఒక అతన్ని నీ దగ్గరికి పంపిస్తాను. ఇంతకు ఎవరతను? హీరాము కాదండి, హీరాము తూరు రాజు. ఇక్కడ ఉన్న అతను ఎవరు? హీరాము అని తూరు రాజు ఎవరిని పంపిస్తున్నాడు? హూరాము. ఇంతకీ హూరాము అని ఆయన ఎవరు? చూడండి 14వ వచనంలో. హూరాము అనే అతను దాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు, వాని తండ్రి తూరు సంబంధమైన వాడు. ఇక్కడ కూడా మనకి ఏం కనబడుతుందండి? దాను గోత్రికి రాలే, కానీ తండ్రి అక్కడ ఐగుప్తీయుడు కదా, అన్యుడు. ఇక్కడ కూడా ఈ స్త్రీ యొక్క భర్త ఎవరు? అన్యుడేనండి, ఇశ్రాయేలీయుడు కాదు. తూరు సంబంధమైన వాడు, అంటే తూరు పట్టణాలకు సంబంధించిన వాడు, అన్యుడే. కానీ ఈ స్త్రీ తన కుమారుని ఎలా పెంచిందో తెలుసా? దేవుని పని అనగానే నువ్వు ఎల్లప్పుడూ ముందుండాలి, దేవుని పనికి నీ వల్లనైనంత సహాయం నువ్వు చెయ్యాలి. అందుకే క్రింది వచనాల్లో చూడండి, 14వ వచనం పూర్తిగా చదివితే, అతడు బంగారంతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ రాళ్లతోనూ బ్రాణులతోనూ ఊదా నూలుతోనూ నీలి నూలుతోనూ సన్నపు నూలుతోనూ ఎర్ర నూలుతోనూ పని చేయగల నేర్పరి అయిన వాడు, సకల విధముల చెక్కడపు పని అందు మచ్చులు కల్పించి అందును యుక్తి కలిగి నీ పనివారికి నీ తండ్రి అయిన దావీదు అన్న నా ఏలినవాడు నియమించిన ఉపాయశాలకును సహకారి అయి వాటిని అన్నిటిని నిరూపించుటకు తగిన సామర్థ్యము గలవాడు. అంటే మొత్తానికి ఇతనిలో ఎలాంటి సామర్థ్యం తన తల్లి పెంచింది? ఆకతాయిగా పెంచలేదండి. ఆమె కూడా దానగోత్రికురాలే, కానీ ఎలా పెంచింది? తన కుమారుణ్ణి కష్టజీవిగా, కష్టపడాలి, అవసరమైతే దేవుని పిల్లల కొరకు నీ ప్రయాసని, నీ యొక్క సహాయాన్ని సహకారాన్ని అందించాలి. అందుకే తను వచ్చి ఏం చేస్తాడో తెలుసా అండి? సొలొమోను దగ్గరికి వచ్చిన తర్వాత దినవృత్తాంతంలో, అది 2వ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. దినవృత్తాంతం 2వ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. పాత్రలు, బూడిద నెత్తు, చిప్పకోలలు, ముళ్ళ కొంకులు మొదలైన ఉపకరణములు వీటిని హూరాము రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారము యెహోవా మందిరము కొరకు మంచి వన్నె గల ఇత్తడితో చేసెను. ఎవరి కొరకు చేస్తున్నాడండి తన పని? ఎవరి కొరకు తన జీవితంలో నేర్చుకున్నటువంటి విద్యను చూపిస్తున్నాడు, చేస్తున్నాడు అని అంటే యెహోవా మందిరం కొరకు. అక్కడ దేవుని దూషించేవాడిగా అతను కనబడుతున్నాడు, ఆ షెలోమితు అనే ఆమెకు పుట్టినటువంటి కుమారుడు. కానీ అదే దానుగోత్రికురాలైన ఒక స్త్రీకి పుట్టిన ఈ కుమారుడు హూరాము ఎలా కనబడుతున్నాడండి? దేవుని మందిరము కొరకు కష్టపడేవాడుగా, దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేల్లో రాజు ఎవరు? సొలొమోను గారు. అలాంటి వ్యక్తి దగ్గరుండి దేవుని ఉపకరణాలు, దేవుని మందిరంలో కావలసిన వస్తువులను చేయడానికి ముందున్న వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఇలాంటి వారికి కదండి దేవుడు కరుణ చూపిస్తాడు. ఇప్పుడు కటాక్షం ఎవరికి దక్కాలి? కష్టపడినంత మాత్రాన కటాక్షం రాదండి, కష్టపడి పెంచినంత మాత్రాన కటాక్షం దేవుడు చూపించడు. ఎవరికి కటాక్షం చూపిస్తాడు అంటే అది కరెక్ట్ అయినా లేదా సరి అయిన కష్టం అయినప్పుడే దేవుడు కటాక్షం చూపుతాడు. ఈ తల్లి కష్టపడింది, ఈ తల్లి కష్టపడి పెంచింది. కానీ ఎలా పెంచింది? నువ్వు దేవుని కొరకు కష్టపడాలి, నువ్వు దేవుని కొరకు పని చేయాలి, నువ్వు పుట్టించింది దేవుడు, దేవుని మందిరం కొరకు అవసరమైతే నీ పనులన్నీ పక్కన పెట్టి వెళ్ళిపో, చెయ్యు.
అందుకే అతను వచ్చాడు. ఏమన్నాడండి ఇక్కడ మాటలో, మూడవ అధ్యాయం 14 చివరి మాట చూడండి. యుక్తి కలిగి నీ పని వారికి నీ తండ్రి అయిన దావీదు అని నా ఏలిన వాడు నియమించిన ఉపాయశాలకు సహకారి అయి, దావీదు దగ్గర నుండి అతను పనిచేస్తూ వస్తున్నాడండి. దావీదు ఎవరినైతే నియమించాడో వాళ్ళందరికీ సహకారిగా ఉన్నాడు. వాటన్నింటినీ నిరూపించుటకు తగిన సామర్థ్యము గలవాడు అని అంటున్నాడంటే చాలా బాగా తల్లి పెంచిందండి. అలా ఎవరైతే పిల్లల్ని దేవుని కొరకు పెంచుతారో వాళ్ళ పట్ల దేవుని కటాక్షం ఉంటుంది. ఏంటి దేవుడు చూపించే కటాక్షం? మనుషులుగా మనమైతే కరుణించి అయ్యో పాపమని నీళ్ళలో, ఆహారమో, బట్టలో, చెప్పులో కొంటాం. కానీ దేవుడు కరుణ చూపిస్తే ఎలా ఉంటుందో తెలుసా? పాత నిబంధనలో సొలొమోను గారు కానీ, హిజ్కియా గారు కానీ, భక్తులు చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ వాడిన పదం యెహోవా కరుణా కటాక్షములు కలిగిన దేవుడు, బహు వాత్సల్య సంపూర్ణుడు అనే పదాలు వాడతారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, కింది వచనాలు మనం చదువుతుంటే వాళ్ళ ప్రార్థనలలో బహుగా క్షమించుటకు అని అంటారు. అంటే కరుణ చూపించడం అంటే దేవుని దృష్టిలో దేవుడు కరుణించడం, దేవుడు కటాక్షించడం అంటే అర్థం ఏంటో తెలుసా? క్షమించడం, మన పాపాలను క్షమించడం. ఇప్పుడు షెలోమీతు కుమారుడు ఉన్నాడు, దేవుడు అక్కడ కరుణించలేదు. తన పాపాన్ని, తన కుమారుడు చేసినటువంటి పాపాన్ని క్షమించలేదు, అక్కడ శిక్ష విధించాడు. అర్థమవుతుందా? ఒకవేళ మనం కష్టపడుతున్నా దేవుడు మనల్ని కటాక్షించట్లేదు అని అంటే అర్థం ఏంటి తెలుసా? మన పాపాలు పోవండి. మనం అనుకుంటాం చాలా పని చేస్తే సరిపోతుంది, ఎన్ని పాపాలు చేసినా పని చేస్తే పోతాయి అన్న ఒక ధోరణిలో మనం ఉన్నాం. అది కరెక్టే. ఎప్పుడు చేసినటువంటి పాపాలు, మనం ముందు చేసినటువంటి పాపాలు, తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అయ్యో తండ్రి నేను ఎంత పాపిగా ఉన్నానో ఒకప్పుడు అని పశ్చాత్తాపడి ముందుకు వెళ్తున్నప్పుడు ఆ పాపాలన్నింటినీ కూడా దేవుడు తీయడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ తాతయ్య గారు చాలాసార్లు చెప్పారు, విన్నారా మీరు? యేసుప్రభు రక్తం ఉంది కదా అని ప్రతిరోజు పాపం చేయడం, ప్రతిరోజు కడుక్కుంటామంటే రక్తం మనల్ని శుద్ధి చేస్తుందా? చేస్తుందా అండి? చేయదు. అలాగే ఈ విషయంలో మనం ఆలోచించగలిగితే పని చేస్తే పాపాలు పోతాయి అన్న ధోరణి కాన్సెప్ట్ తీసేయండి. అది ఎప్పుడంటే అది ఒక్కసారికి అప్లై అవుతుంది. ప్రతిసారి నేను పని చేస్తానండి, నేను ఇవాళ బాగా గుడ్డులా కష్టపడతాను, సో నా పాపాలని దేవుడు తీసేస్తాడు, రక్తం రెడీగా ఉంది అన్నది వద్దు. మనం ఎంత కష్టపడినా దేవుడు అసలు కటాక్షం చూపడటండి. ఎంత దారుణంగా చెప్పాడంటే మీకా గ్రంథంలో చూడండి. మీకా గ్రంథం, ఇవి నా మాటలు కాదండి, బైబిల్లో దేవుడు చెప్తున్న మాట చూడండి. మీకా గ్రంథం 3వ అధ్యాయం, మీకా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 4 వచనాలు చూడండి. నేను ఇలాగ ప్రకటించి తిని, మీకా గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. నేను ఇలాగ ప్రకటించి తిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీల అధిపతులారా ఆలకించుడి. న్యాయము ఎరిగి ఉండుట మీ ధర్మమే కదా. ఇశ్రాయేల్ పెద్దలతో చెప్తున్నాడండి. ఇశ్రాయేల్కి అధికారులుగా ఎవరుంటారో, న్యాయాధిపతులుగా ఎవరుంటారో, ప్రధానులుగా ఎవరుంటారో వారితో దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేల్ పెద్దలారా, అధిపతులారా, న్యాయం ఎరిగి ఉండటం మీ ధర్మమే కదా. అయినను మేలు అసహించుకొని కీడు చేయని ఇష్టపడుదురు. నా జనుల చర్మము, జాగ్రత్తగా చూడండి మాట, నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీది మాంసము చీల్చుచుందురు. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి, ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలుగా చేయనట్లుగా బాణలో వేయు మాంసముగా వారిని తుత్తునియలుగా పగలగొట్టి ఉన్నారు. ఎంత దారుణంగా హింసిస్తున్నారండి ఇశ్రాయేలీని. దేవుడే వర్ణిస్తున్నాడు. అసలు ఈ చర్మాన్ని ఒలుస్తుంటే మనకి ఎంత పెయిన్ అండి. మనమే కొంచెం కనికరంతో జంతువులకి ఎప్పుడండి చర్మం తీస్తాం? పూర్తిగా చనిపోయిన తర్వాత, రక్తం అంతా ఒలికించిన తర్వాత, కోడితోలైనా మేకతోలైనా తర్వాత కదా పీకేస్తాం. కానీ ఒక వ్యక్తి బ్రతికి ఉంటుండగా చర్మాన్ని ఒలుస్తుంటుంది, ఎంత పెయిన్ ఆలోచించండి. ఇశ్రాయేలీని అంతలా బాధ పెట్టారటండి. ఎవరు? శత్రువులు కాదు, అన్యులు కాదు, ఇశ్రాయేలీల పెద్దలే, ఇశ్రాయేలీలో ఉన్న ప్రధానులే. అంత దారుణంగా వాళ్ళు చర్మాన్ని ఒలిచినట్టుగా, చర్మం ఊడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చిన, వారి మాంసాన్ని భుజించడానికి తుత్తునియలుగా ఆ ఎముకల్ని పగలగొడుతున్నా. అంటే నిజంగా మనుషులు అలా చేశారని కాదండి, అంత వ్యధ, అంత బాధ, అంత క్షోభ ఇశ్రాయేల్ ప్రధానులు పుట్టించారు. అంతలాగా చర్మాన్ని ఊడదీసి అంత బాధ పెడుతూ ఉన్నా కూడా దేవుడు ఏమంటున్నాడు చూడండి. వారు, 4వ వచనం, వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక, వాళ్ళు పాపం చేశారు కాబట్టి, నేను చెప్పిన మాట వినలేదు కాబట్టి, సత్పురుషులుగా సత్ప్రవర్తన కలిగి లేరు కాబట్టి ఏం చెప్తున్నాడు? వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు కనుక వారు యెహోవాకు మొర్ర పెట్టినను, గోచాడినా మొరపెట్టినా, ఎంత బాధ దేవునికి చెప్పుకున్నా ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనెను. ఎంత భయంకరమైన కష్టకాలం ఆలోచించండి. మామూలుగా మనం పడుతున్నటువంటి కష్టంలో ఎవరైనా వచ్చి మనకు సహాయం అందిస్తే ఎంత ఊరటగా ఉంటుందండి మనకి. పోన్లే, నా కష్టాన్ని ఇంకొకరు పంచుకున్నారు, కొంచెం నాకు హెల్ప్ అయింది అని అంటారు.
అలాంటి కష్టంలో ఇంకా వచ్చి ఇంకా నెత్తి మీద భారాన్ని పెట్టి ఇంకా అనరాని మాటలని ఇంకా మనల్ని సూటిపోటి మాటలతో నిందించి వెళ్ళిపోయారనుకో, ఇంకా మనం భరించగలమా అండి? భరించగలమా? ఇక్కడ దేవుడు కూడా ఎలా కనబడుతున్నాడు తెలుసా? వారి దుర్మార్గతను అనుసరించి నడుచుకున్నారు కదా, అందుకే వారి ఎంత మొర పెట్టినా, వారి నా దగ్గరకు వచ్చి గోజాడినా నేను వారి మొర వినను, వారి మనవి ఆలకింపను, మొత్తాన్ని నన్ను కనిపించకుండా నేను మరుగు చేసుకున్నానని అసలు దేవుడు వారి దగ్గరకు కూడా రాలేదటండి. ఆయన మొహాన్ని కూడా వారికి చూపించడానికి ఇష్టపడలేదటంటే దేని కొరకు దేవునికి అంత కోపం వచ్చింది? కటాక్షించే దేవుడే, కరుణ వాత్సల్యాలు చూపించవలసిన వాడే, బహుదీర్ఘశాంతుడని రాయబడిన ఆ దేవుడే ఇశ్రాయేలుని ఇంత దారుణంగా ఇశ్రాయేలు పెద్దలు చిత్రవధకు గురి చేస్తుంటే ఎందుకు రాలేదు? ఎందుకు చూడలేదు? ఎందుకు తను మరుగు చేసుకున్నాడు? ఆలోచించండి. అంటే దేవుడు చాలా కొన్ని విషయాల్లో పట్టింపుతో ఉంటాడండి. ఎలాగంటే నేను చెప్పిన మాట మీరు వినలేదంటే మీరు అపాయంలో ఉన్నప్పుడు కూడా నేను రాను. నా మాటను మీరు జవదాటారంటే మీరు ఎంత కష్టం అనుభవించినా, మీరు ఎంత కష్టపడుతున్నా నేను మిమ్మల్ని చూడను. అదే కదండి కటాక్షం ఎదుగుని కష్టం. ఎంత కష్టపడుతున్నారు పాపం. నిజానికి చెప్పాలంటే ఇశ్రాయేలు అందరూ ఎవరో తెలుసా అండి? దేవుని మందిరాన్ని కట్టడానికి గొడ్డుల్లా చాకరీ చేసిన వాళ్ళండి. అవునా? ఒక పక్క ఏం పట్టుకున్నారటండి? ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఒక చేతితో ఆయుధం, కత్తో డాలో ఏదో ఒకటి ఆయుధం పట్టుకున్నారు, మరొక చేతితో తాపి పట్టుకుని దేవుని మందిరాన్ని కట్టారటండి. ఆలోచించండి ఎంత కష్టపడి ఉంటారు వాళ్ళు. శత్రువులతో పోరాడుతూ మరొక పక్క దేవాలయం కడుతున్నారని అంటే అదొక సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి. మనకి ఆడిటోరియం కట్టడానికి 1 సంవత్సరం పట్టింది అంతేనా? 1 సంవత్సరంలో పూర్తి చేయాలని ఎన్నిసార్లు మనం మోదవలసికి వెళ్ళినప్పుడు అంటే ఎంత బాధ అనుభవించా మనకు తెలుసు. అది చిన్నది. కానీ యెరూషలేము దేవాలయం అని అంటే యెరూషలేములోనే ప్రఖ్యాతి కాంచింది, చాలా పెద్దది, విస్తీర్ణంలో పెద్దది. దాని కొరకు బంగారాన్ని పోగు చేసి విలువైనటువంటి మ్రాణులతో, దేవదారు మ్రాను, లెబానోను మ్రానుతో కట్టడానికి పూనుకున్నది అది. మరి దాని కొరకు ఆ కర్రలు తేవడానికి, ఆ మ్రానులు తేవడానికి ఎంత ప్రయాసపడి ఉంటారో ఆలోచించండి. ట్రస్సులు ఎత్తినప్పుడు మీరు అందరూ చూశారు కదండి, చూసిన వాళ్ళకి తెలుసు. ఆ యొక్క ఆడిటోరియం కట్టడానికి ట్రస్సులు ఎత్తినప్పుడు ఎంత భారం అది, ఎంత కష్టం అది. అది కానీ చేయిజారి ఎవరైనా పడిందంటే వెంటనే స్పాట్ డెడ్ అయిపోతారండి. అంత భార్యభరితమైన పని మనం అనుకుంటే మరి దేవాలయం ఆ రోజు టెక్నాలజీ ఉంది లేపడానికి, దించడానికి. మరి ఆ రోజు మొత్తం మ్యాన్ పవరే కదా, మనుషులే కదా కష్టపడి చేయాలి. అంత గొడ్డుల్లా కష్టపడి ఎంతో అందమైన అలంకరింపబడినటువంటి దేవాలయాన్ని కట్టిన దేవుడు ఇశ్రాయేలు దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు? మీ పని నేను చూడు. ఒకప్పుడు మీరు కట్టి ఉండొచ్చు, ఒకప్పుడు మీరు గొడ్డు చాకరీ చేసి ఉండొచ్చు, అది నా కొరకే మీరు చేసి ఉండొచ్చు. కానీ దుర్మార్గులను అనుసరించినప్పుడు మీరు నా కొరకు నేను చెప్పిన మాటలు వినకుండా మీకు ఇష్టమైనటువంటి బ్రతికితే ఎంత పని మీరు ముందు చేసినా దాన్ని నేను లెక్కలోకి తీసుకోను. ఒకవేళ దేవుడు నిజంగా ఇక్కడ ఏమనుకోవాలండి? మీకా గ్రంథంలో ఆయన చెప్పేటప్పటికి నా కోసం ఎంత మంచిగా దేవాలయాన్ని కట్టారు కదా, ఎంతో కష్టపడ్డారు కదా, ఎంతో శ్రమించారు కదా, పోన్లే వదిలేద్దాం, క్షమిద్దాం అని కరుణ చూపొచ్చు కదా అని అంటే ఇక్కడ దేవుని మనసు మనకి ఏమర్థం అవ్వాలి? మనం ఎంత కష్టపడినా దేవుని కొరకు, అదే కదా ఈ సంవత్సరం చెప్పారు, కష్టపడుతున్నాం కానీ మనలో ఏం రావట్లేదట? ప్రవర్తనలో పరివర్తన రావట్లేదు. అందుకే కదా ఈ క్లాసులు కొత్తగా మళ్ళీ పెట్టడం జరిగింది. అంటే మన కష్టం వృధా అయిపోతుందా? మన కష్టానికి కటాక్షం, కనికరం, కృప, జాలి అందుతున్నాయా? మన కష్టానికి తగిన ఫలాన్ని మనం పొందుకోగలుగుతున్నామా? లేదా మన కష్టం అంతా బూడిదల పోసిన పన్నీరు అయిపోతుందా? ఎంతో కష్టపడుతున్నాం కానీ మన మాటల్లో ఏం చేస్తున్నాం తెలుసా? మన కష్టాన్ని వృధా చేసుకుంటున్నాం. అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చూస్తే, నీ నోటి మాటల చేత నీ కష్టాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటావు? ఎంతో కష్టపడ్డావు, పొద్దున్న నుండి రాత్రి వరకు దేవుని పనులు అలసిపోయి వచ్చావు, చాలా బాధపడ్డావు, అంత కష్టమైనా సరే ఓర్చుకొని చేసావు. కానీ వచ్చి ఎవరో గురించి బ్యాడ్గా మాట్లాడడం వల్ల, ఎవరో గురించి ముచ్చట ఆడడం వల్ల దేవుడు అంటున్నాడు, నీ నోటి వలన నీ కష్టాన్ని నువ్వేం చేస్తావంట? వ్యర్థం. చూసారా? చిన్న మాటతో పెద్ద పడవకు ఒక చిన్న చిల్లు పెడితే ఏమైపోద్దండి? నీటిలో మునిగిద్దా అలాగే తేలుతూ ఉంటుందా? చిన్న చిల్లే కదా, పెద్ద పడవ చిన్న చిల్లే కదా, ఆ చిన్న చిల్లే పడవనంతా కూడా నీటిలో ముంచేస్తుంది. అలాగే మనం చేసిన సత్క్రియలు, మనం చేసిన వాక్య సంబంధమైన పనులు, మనం చేసిన దైవ కార్యక్రమాలు ఎన్నో ఉండొచ్చు, పెద్దవిగా ఉండొచ్చు. కానీ మనం ఆడే ఒక చిన్న తప్పుడు మాట, మన మనస్సులో నుండి వచ్చే ఒక తప్పుడు ఆలోచన దేవుని దృష్టికి అది ఒకవేళ దుర్మార్గత, పాపం అని అనిపిస్తే దేవునికి మన కష్టం అంతా కూడా ఏమైపోతుంది తెలుసా అండి? నీటిలో మునిగిన పడవలాగా మునిగిపోతాయండి, తేలవు. మనం చేసిన ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఏమన్నాడండి మీకా గ్రంథంలో? మీరు ఎంత నాకు మొరపెట్టినా వారి మనవి నేను అంగీకరించను. అదే ఏహెజ్కేలు గ్రంథం వాక్యపట్నం చేశారు కదండి, ఒకసారి చూడండి. ఏహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఏహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం.
కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమును అగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొర్రపెట్టినా నేను ఆలకింపను. ఏంటండి, కరుణించవలసిన దేవుడు, కటాక్షింపవలసిన దేవుడు ఆయన నా పలుకుతున్నాడు ఈ మాట. దీర్ఘశాంతుడు, కరుణ వాత్సల్యం గలవాడు, మన దేవుని దగ్గరికి వస్తే ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడని మనం చెప్తాం కదా గొప్పగా. కానీ అలాంటి దేవుడే అంటున్నాడు పాత నిబంధనలో. నేను చెప్తున్నాడండి, కాబట్టి కటాక్షము లేక కనికరము చూపను, అసలే చూపను, కటాక్షింపను కనికరం అసలే చూపను, నేను నా క్రోధమును చూపిస్తాను. ప్రభా ఎంతో కష్టపడ్డాను, ప్లీజ్ ప్రభా ఒక్కసారి క్షమించు ప్రభా, చాలా కష్టపడ్డాను, ఒక్కసారి క్షమించు ప్రభా అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత గోజాడినా నా క్రోధాన్ని నువ్వు చూస్తావు తప్ప నాలో నుండి వచ్చే కటాక్షాన్ని నువ్వు చూడవు. ఇంకేం చేస్తున్నాడు, వారు నా చెవులను ఎంత బిగ్గరగా మొరపెట్టినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంతగా ఏడుస్తూ దేవుణ్ణి గోజాడుతున్నా దేవుడు అంటున్నాడు, నేను ఆలకింపకుందును. చాలాసార్లు విన్నాం కదా, దేవుడు మేఘాలతో చెవులు మూసుకుంటాడంట. అలాంటి వారి మొరణ దగ్గర రాకుండా, ఎలాంటి వారంటే చేతులంటే దేవుడికి రక్తం కనబడుతుంది. మనం అనుకోవచ్చు మేమేంట్లే బోల్డ్ కష్టపడుతున్నాము శనివారం నుండి మరలా శనివారం వరకు, వారం అంతా మేము కష్టంలోనే ఉంటాము, దేవుని పనిలోనే ఉంటామని. ఓకే, కష్టం మంచిదే, మీరు కష్టజీవులే, కష్టపడుతున్నాం మనమంతా కూడా. కానీ మన ప్రవర్తనలో ఎక్కడైనా దేవునికి నచ్చని అసహ్యమైన ఏమైనా ఉందేమో ఆలోచించండి. మనలో ఏదైతే ఉండకూడదో అదే దేవుని బాధ పెడుతుందేమో, దానివల్ల దేవుడు మనకు దూరం అయిపోతాడేమో, దానివల్ల మన కష్టానికి దేవుడు కరుణించడేమో. ఆలోచించండి, నాతో సహా మనం అందరం అండి, చెప్తున్నా నేనే గొప్ప కాదు, నేను కూడా అంతే కష్టపడుతున్నాం. కానీ మన కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు అని అంటే మనం పడిన కష్టం అని దేనికి చెప్పండి. మనకు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో కష్టాలు మనం పడుతూ వచ్చాం కదా. ఒక్కటి ఆలోచించండి, ఇప్పుడు ఈ సెల్లర్ అంతా కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు మొత్తం క్లీన్ చేసి, చాలా కడిగి తోమి, పెయింట్లు ఊడిపోయిన పెయింట్లు వేసి అందంగా డెకరేషన్ చేసినప్పుడు ఒకే ఒక క్షణంలో ఎవరైనా వచ్చి మొత్తం దాన్ని పాడు చేస్తారు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? ఏంటి 50 మంది స్త్రీలము పొద్దుటి నుండి అంతా ఇంత కష్టపడి బాగు చేస్తే ఎవరు మీరు వచ్చిన కష్టాన్ని వృధా చేయడానికి అంటామా లేదా? కష్టపడ్డానికి మనకి ఏం కావాలి? పొగడతలు కావాలి. అబ్బాయి ఎంత చక్కగా అలంకరించారండి, అసలు రూపురేఖలు మార్చేశారండి, ఎంత కష్టపడితే రూపాన్ని తెచ్చుంటారంటే మనం పొగడాలి. కానీ అలా పొగడకుండా మన కష్టాన్ని అంతా నిర్వీర్యం చేశారనుకో మనకి ఎంత బాధేస్తుందో ఆలోచించండి. కేవలం భూమి మీద మనం చేసే ప్రయాసకి ఇల్లంతా శుభ్రం చేస్తారండి. మీరు పిల్లలు లేనప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అంతా సర్ది అంతా నీట్గా చేసి పెట్టిన తర్వాత పిల్లలు వచ్చి మొత్తం కంగారు చేసి మిక్చర్లు పడేసి, స్వీట్లు పడేసి, బెడ్షీట్లు లాగేసి ఇల్లంతా చెత్త చేసారు అనుకోండి, మీకు అసలు ఎలా ఉంటుంది? మీరు బయట నుండి వచ్చేసరికి ఇదేంటి ఎంత అందంగా నేను సర్ది మళ్ళీ ఎవరు ఇలా చేశారు? నిజంగా ఆ సమయంలో కొట్టేయాలనిపిస్తుంది, అవునా కదా చెప్పండి? ఎవరు చేసింది చెల్లా నువ్వు వరండి ముందుకి అని చెప్పి తల్లులు కోప్పడతారు. మన కష్టం భూమి మీద వృధా అయితేనే మనకి ఎంతో బాధ అనిపిస్తున్నప్పుడు, భూమి మీద మనం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పడే బాధ అంతా కూడా నరకంలోకి వెళ్ళిపోతుంది, లేదా మనమే వెళ్ళిపోవాల్సి వస్తుంది, మన పనంతా కాలిపోతుంది అన్నప్పుడు మనం పడిన ప్రయాసకి ఎక్కడుంది సంతోషం చెప్పండి? పిల్లలు కానీ దగ్గర నుండి చాలామంది అనుకోవచ్చు, మరి మేము పిల్లల్ని కనలేం కదండి. అలాగే వివాహమైన వాళ్ళు చాలామంది పిల్లల్ని కనలేని వాళ్ళు ఉన్నారంటే పిల్లలు పుట్టని వాళ్ళు. మరి వాళ్ళు ఎలాగా? మేము కష్టపడమా, మరి మాకు కష్టం లేదనంటే పౌలు గారు అన్నారండి. పౌలు గారు కూడా వివాహం చేసుకోలేదు, కానీ ఆయన అన్నారు వాక్యం ద్వారా, సువార్త ద్వారా తను కూడా ఏం చేశాడు? పిల్లల్ని కన్నాడు. ఏమో ఈజీగా కనలేదండి. ఆయన కూడా ఏమంటాడు తెలుసా? ప్రసవ వేదన, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు నాకు ఏం కలుగుతుంది తెలుసా? ప్రసవ వేదన అంటే కష్టమా కాదా? పౌలు గారు కష్టపడలేదా? పౌలు గారి కష్టాలు చూస్తే చాలా ఘోరం అండి. పౌలు గారు ఆకలితో, చలితో, దిగంబరత్వంతో ఇవన్నీ దేని కొరకు ఆయన అనుభవించాడంటే కేవలం సువార్తను అందించడానికి. ఒకసారి ఆ మాట కూడా మీరు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం మనందరికి చాలా సుపరిచితమైనటువంటి మాటలు ఇవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చదవండి. ఆ 23 నుండి 28 వరకు 29 వరకు అన్నీ కూడా ఆయన యొక్క పడిన కష్టాలు కనబడతాయి. 27వ వచనం చదవండి. తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఏంటంటండి ఆయన? ప్రయాసంతోనూ కష్టములతోనూ అంటున్నారు. చూడండి, కష్టపడ్డా? ఈ కష్టాలన్నిటి గురించి చెప్పట్లేదు, ఇవి కాక ఇంకెన్నో కష్టాలు. అర్థమవుతుందా? అక్కడ జాగరణం ఒక కష్టం, ఆకలి దప్పు ఒక కష్టం, ఉపవాసం ఉండడం ఒక కష్టం, దిగంబరత్వంతో చలితో ఉండడం ఒక కష్టం. ఇవన్నీ కాకుండా కష్టములతోనూ అంటున్నాడు, ప్రయాసంతోనూ కష్టములతోనూ.
ఎన్ని కష్టాలు అనుభవించి ఉంటాడండి. అందుకే కిందికి వెళ్ళేసరికి అని అంటాడు, ఇంకనూ చెప్పవలసినవి అనేకాలు ఉన్నాయి. నేను చెప్పినవి కొన్నే, నీ పడ్డ కష్టాలు కొన్నే మీకు చెప్పాను, కానీ నీ పడ్డ కష్టాలు ఎన్నో. ఆయన ఆఖరికి తన చేతులతో కష్టపడి తనతో ఉన్న వారికి కూడా దేవుని మాటలు వినిపించాలనుకున్నాడండి. అలాంటి వారి కష్టాన్ని దేవుడు చూస్తాడు. అందుకే అని అంటాడు, నీ కష్టపడినందుకు ప్రభువు నా కష్టాన్ని చూసి నాకు జీవకిరీటం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పౌలు గారికి ఎందుకంత ధైర్యం? తన కష్టం వ్యర్థమైన కష్టం కాదు. కష్టజీవిగాన్ని ఎలా ఉన్నాడంటే లోకం కొరకు కష్టపడట్లేదు, మనము కష్టపడుతున్నాం. దేని కొరకు కష్టపడుతున్నాం? ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకొని రూపాయి పోగేసి మన ఇల్లు ఎలా కట్టుకోవాలి, బంగారం ఎలా సంపాదించాలి, పిల్లల చదువులను ఎలా చదివించాలి, ఎంత గొప్ప యూనివర్సిటీలో చేరిస్తే పిల్లలు గొప్పగా ఉంటారు, ఎక్కడ ఉద్యోగాలు వస్తే పిల్లలు బాగుపడతారు, వాళ్ళకి అన్ని సమకూర్చడానికి మనం కష్టపడుతున్నాం. అవునా? పొద్దున్న రాత్రి వరకు మనం చేసే కష్టం అంతా ఎవరికి అంటే పిల్లల కొరకు, ఇంటి కొరకు, ఇంట్లో ఉన్న వాళ్ళ కొరకు. కానీ పౌలు గారు చేసినటువంటి ప్రయాస ఎవరి కొరకు తెలుసా అండి? దేవుని కొరకు పిల్లల్ని కంటూ ప్రసవ వేదన పడి ఆ పిల్లలను దేవుని నుండి తొలగిపోకుండా ఉండడానికి ప్రతి క్షణం సంఘాల పర్యటన చేశారు ఆయన. సంఘాలు ఎందుకంటే ఆయన చూడాలి, సంఘాలు ఎందుకంటే ఆయన దర్శించాలి అంటే సంఘాల్లో ఆయన కన్నా పిల్లలు ఉన్నారు. పౌలు గారిని ఒక తండ్రిగా మనం తీసుకుంటే, ఒక తల్లిగా ప్రసవ వేదన పడ్డ తల్లిగా మనం తీసుకుంటే ఆయన చూసి మనం ఏం నేర్చుకోవాలో తెలుసా అండి? మనం కూడా కన్నటువంటి పిల్లల పట్ల నిఘా కలిగి ఉండాలి. ప్రతి క్షణం వాళ్ళ బాగోగులు, వాళ్ళ నడతలు కనిపెడుతూ ఉండాలి. లేదంటే మన కష్టం అంతా ఏమైపోతుందో తెలుసా? కటాక్షం ఎరుగనిదిగా మారిపోతుంది. దేవుడు మన పట్ల కరుణ చూపించాడు. అలాంటి కష్టం ఎందుకు చెప్పండి? అందుకే ఏహెజ్కేలు గ్రంథంలో ఇప్పుడు మీకు చదివారు కదండి, 8వ అధ్యాయంలో 7వ అధ్యాయం 9-4 వచనాలు కావచ్చు, ఏహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం 9వ వచనం కావచ్చు, ఏహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం 10వ వచనం కావచ్చు, అలాగే మీరు చదివినటువంటి ఏహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం, ఇంకా ముందు వచనాలు. అసలు ఈ ఏహెజ్కేలు గ్రంథం అంతా మీరు చదవండి. నేను కరుణ చూపను, కటాక్షం చూపను, కరుణ చూపను, కటాక్షింపను అనే ఆ మాటలే కనబడతాయి అక్కడ. కరుణించే దేవుడే కటాక్షింపకుండా ఎందుకు అవుతున్నాడు అని అంటే, మన ప్రవర్తన దేవుడికి నచ్చినప్పుడు, దుర్మార్గత మనలో కనబడినప్పుడు, అది మనలో ఉండకూడదు అని అంటే, దేవుడు మనల్ని కాపాడాలి, కరుణించాలి, మన పాపం నుండి మనల్ని విడిపించి పరలోకం మనకి ఇవ్వాలి అని అంటే మనం దేవునికి ఎలా కనిపించాలి? సత్ప్రవర్తన గలవారిగా కనిపించాలి, సత్క్రియలు చేసేవారిగా కనిపించాలి. అది ఒకసారి చేసి అయిపోయింది అని చేతులు దులుపుకోవడం కాదు, మరణ పర్యంతం మంచి పనులు చేసేవారిగా ఉండాలి. ఆ మంచి పనిలో ఏమేమి వస్తుందో తెలుసా అండి? మన పిల్లలని జాగ్రత్తగా పెంచడం కూడా. అది భౌతికంగా, ఫిజికల్గా మనం కన్నా పిల్లలు కావచ్చు, వాక్యం ద్వారా మనం కన్నా ఆత్మీయ పిల్లలు కావచ్చు. వీరిని దేవుని కొరకు కాయడం, వీరిని దేవునిలో పెంచడం, ఇదంతా కూడా మంచి కష్టం అండి. మనకు ప్రతిఫలం వచ్చే కష్టం, అది ప్రతిఫలం లేని కష్టం కాదు. లేదు మేము లోకంలాగే బ్రతుకుతాము, అలాగే చేస్తామని ఒక లోకస్తులు ఎలాగైతే ఉన్నారో అలాగే కనుక ఉంటే, ఇప్పుడు లోకస్తులు అంతా చేసే పని ఏంటో తెలుసా అండి? వారి యొక్క కష్టాన్ని ఎక్కడ వేస్తున్నారంటే చిల్లు సంచిలో వేస్తున్నారు. అదే కదా హగ్గయి గ్రంథంలో చెప్తారు. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహం తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొంచున్నను చలి ఆగుకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఈరోజు మన కష్టం కూడా ఎలా ఉంది? చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉందా? ఆ పై వచనాలు చెప్తాడు. ఎందుకు అలా ఉంది అని అంటే, మీరేమో మంచి సరంబి వేసిన ఇళ్ళలో ఉన్నారు, దేవాలయం పాడైపోయి ఉంది, దాని గురించి చింత లేదా మీకు? దేవాలయాన్ని పట్టించుకోరా మీరు అని ఆ కాలంలో అడిగాడు. అదే మాటని ఇప్పుడు మనం అప్లై చేసుకుంటే, ఈరోజు దేవాలయాలు ఎవరు? ఈరోజు దేవుని మందిరాలు ఎవరు? మనమే కదా. మనం కన్న పిల్లలే కదా. ఆత్మీయంగా మనం కన్న పిల్లలు కావచ్చు, శారీరకంగా మనం కన్న పిల్లలు కావచ్చు. వీరు దేవుని మందిరాలు అయితే ఆ మందిరాల పట్ల మనకున్న జాగ్రత్త ఏది? ఆ మందిరాలను కాసే విషయంలో, ఆ మందిరాలు పాడవకుండా వాటిని బాగు చేసే విషయంలో మనం తీసుకునే జాగ్రత్త ఏది? అలా లేకుండా మన ఇష్టం. చూడండి, చాలామంది తల్లిదండ్రులు పొద్దుట నుండి అలసిపోయి ఉంటారు ఏవో పనుల్లో, తల్లి కానీ తండ్రి కానీ. ఇంటికి వచ్చేసరికి గూగుల్ మీట్ అనుకోండి పిల్లల్ని, చాలా ఎప్పుడేం గూగుల్ మీట్ వింటారు, నాకు ఫోన్తో పని ఉందని చెప్పి ఫోన్ పెట్టుకొని వెళ్ళిపోతారు. చాలామంది పిల్లలు గూగుల్ మీట్కి ఎందుకు అటెండ్ అవ్వట్లేదు అంటే, మా మమ్మీ గూగుల్ మీట్కి ఫోన్ కూర్చోబెట్టలేదు, ఫోన్ ఇవ్వలేదని చెప్తున్నారు. అంటే ఏంటి? మీ కష్టంలో పడిపోయి పిల్లలంటే ఎందుకు దూరం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని దూరం చేస్తున్నారా? అలా చేస్తే మీ కష్టం ఏమైపోతుంది? రోడ్డు మీద లేదా బయట మీ ఉద్యోగాలలో మీ పడ్డ కష్టం అంతా వృధాయే కదా. దేని కొరకు పడాలో దాని కొరకు కష్టపడట్లేదు.
చాలామంది తల్లిదండ్రులు మన సంఘం గురించి నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని వాళ్ళతో పాటు ఎంత కష్టమైనా ఛార్జీలు లేకపోయినా వాళ్ళకి బస్ ఛార్జీలు అవుతూ ఉన్నా వాళ్ళని దగ్గరుండి చర్చికి తీసుకొని వస్తున్నారు. ఎందుకు? కష్టమే అది. ఆ కష్టం దేవుడు గుర్తించే కష్టం కానీ అర్థమవుతుందండి. వాళ్ళకి ఎంత అనారోగ్యంతో ఉన్నా పిల్లల్ని తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెడుతున్నారు, సండే స్కూల్కి పంపగలుగుతున్నారు, దేవుని మాటలు వినిపించగలుగుతున్నారు అని అంటే అర్థం ఏంటి? దేవుని మనసు అర్థమైంది. ఏ కష్టం పడితే మాకు ప్రతిఫలం దక్కుతుందో తల్లిదండ్రులకు అర్థమైంది కాబట్టి ఈ సంఘంలో మీరు చేయగలుగుతున్నారు. మరి లోకంలో ఉన్న వాళ్ళు వారి కష్టాన్ని వృధా చేసుకుంటున్నారు కదా. మరి అలాంటి వారికి ఎవరు చెప్పాలి మీ కష్టం అంతా వృధా అయిపోతుందని? అలాంటి వారికి మనమే చెప్పాలండి. లోకానికి వెళ్ళి మీ కష్టం వృధా చేసుకోకండి, మీరు ఇంత కష్టపడి పెంచుతున్నారు కదా, రేపు పొద్దున వాడు దుర్మార్గుడిగా తేలితే, వాడు ఏదో కేసులో పట్టబడితే మనకి ఎంత క్షోభ, మనకి ఎంత వ్యధ, జీవితాంతం అది మనల్ని తినేస్తూనే ఉంటుంది. అది అకాల మరణం అంటారు కదా, అలా చనిపోయాడు అనుకోండి మనం పెంచిన పిల్లలే, మనకి ఎంత బాధ అది. అలా ఉండకూడదంటే మీ పిల్లల్ని దేవుని పనిలో ఉంచండి, దేవుని తరగతులకు దూరం చేయకండి. ఎంతోమంది మేము ఉదయాన్నే లేచి ఎందుకోసమో తెలుసా? పిల్లలకి వాక్యం నేర్పించడానికి, పిల్లల్ని దేవుళ్ళలో కట్టడానికి. వాళ్ళు దేవుని మందిరాలు కాబట్టి వాళ్ళని బాగు చేయడానికి ఇక్కడ మేము ప్రయత్నిస్తున్నాం. దానికి మీరు కూడా సహాయపడితే, మీరు కూడా వారికి సహకారం అందిస్తే మీ పిల్లలు గొప్పగా ఉండగలుగుతారు. లేదంటే దేవుని దగ్గర నుండి కటాక్షం ఎరగని కష్టజీవులుగా మనం మిగిలిపోతాం. ఎంత కష్టజీవులని పేరున్నా నరకంలో కలకాలం కాలాల్సిందే. ఇకపోతే మూడవది ఏంటి తెలుసా? మనం ఎంత కష్టపడినా లోకం మనల్ని గుర్తించదండి. అర్థమవుతుందా? లోకం మనల్ని గుర్తించదు మన కష్టాన్ని. నెంబర్ 1 ఏమో కష్టపడుతున్నారు కానీ కనికరం చూపించట్లేదు ఆ తల్లులు. అలాంటి తల్లి జాబితాలో మనం ఉండకూడదు. నెంబర్ 2 కష్టపడి పెంచారు కానీ దేవుని కటాక్షాన్ని అందుకోవట్లేదు, ఎందుకంటే సరైన రీతిలో వారిని పెంచలేదు కనుక. మూడవది వచ్చి ఎంత కష్టపడతాం కానీ లోకం మనల్ని గుర్తించదు. మనం ఇప్పుడు ఏ క్యాడర్లో ఉండాలి తెలుసా? 3వ క్యాడర్లో ఉండాలి. మనం కష్టపడతాం కానీ లోకం మనల్ని గుర్తించదు. అందుకే అంటే ఇప్పుడు పౌలు గారు పడిన శ్రమలు మీరు చూశారు కదండి. అలాగే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయానికి వెళ్తే 11వ అధ్యాయం 30వ వచనం నుండి మీరు చదువుకుంటే 39, 40 వచనాల వరకు, చివరి వచనం 40 వచనాల వరకు చదివితే రంపములతో కోయబడ్డారంట, ఖడ్గదాలను అనుభవించారంట, కొరడాలను, ఖైదును, బంధకములను, అసలు ఎన్ని అనుభవించారండి. ఆఖరికి దేవుని కోసం ప్రాణాలు కూడా అర్పించి అంత స్థాయికి కష్టాన్ని అనుభవిస్తూ వెళ్ళిపోయారు. అందుకే అంటాడు చివరికి వచ్చేసరికి 39వ వచనంలో అనుకుంటాను, అట్టి వారికి లోకం యోగ్యమైనది కాదు. ఎందుకంటే లోకం అట్టి వారి కష్టాన్ని గుర్తించదు. మనం పడే ప్రయాసం నిజంగా సువార్తకి వెళ్ళినప్పుడు ఎంత కష్టం అండి. మనము ఇంట్లో నీడపట్న ఉండేవాళ్ళం అంతేనా? రోడ్డు మీదకి వెళ్ళి కూలీనాలు చేసేవాళ్ళం కాదు కదా. మనం కూలీనాలు చేసే స్త్రీలు ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న మీరు ఎవరైనా ఎండలో 365 సంవత్సరాలు కూలి చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎండలో లేదు. చేస్తున్నాం చిన్న చిన్న పనులు, ఇంట్లో పనులు చేసుకుంటాం, బట్టలు కుట్టే పనులు చేసుకుంటాం, గిన్నెలు కడిగే పనులు చేసుకుంటాం, బయటికి వెళ్ళైనా అవే చేస్తాం. కానీ కూలీనాలు చేసే వాళ్ళు మనం కాదు. కానీ ఒకవేళ అలాంటి స్థితి మనకు వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? అంత ఇబ్బంది మనకు తెలియదు. అలాంటిది కూడా మనం ఏం చేస్తున్నాం? ఎండలో వెళ్ళిపోతున్నాం. ఎండ మన మీద పడుతూ ఉన్నా, ఎండ దెబ్బ పడుతూ ఉన్నా సహించుకొని సువార్తలకు వెళ్ళిపోతున్నప్పుడు ఎంత కష్టం అనుభవిస్తుంది. ఇంతకాలం నీడకుండి ఉండి ఒకేసారి ఎండలోకి వెళ్ళేసరికి వడదెబ్బ తగిలి ఎంతోమంది జ్వరం పాలవుతున్నారు, అవునా? జబ్బులు తెచ్చుకుంటున్నారు, అనారోగ్య బారిన పడుతుంది, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నడిచి అరిచి గొంతులు పోతున్నాయి, మాట రావట్లేదు. అయినా సరే ఇన్ని కష్టాలు దేనికోసం మనం భరిస్తున్నామంటే ఈ కష్టానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి, అంతేనా? ఆ కష్టానికి ఏముంది? ప్రతిఫలం ఉంది. ప్రతిఫలం ఉండే కష్టాన్ని మనం అనుభవించాలి. అందుకే పౌలు గారు అంటారు గలతీలకు రాసిన పత్రికలో, గలతీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, వ్యర్థముగానే ఇన్ని కష్టంలో అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా? ఆలోచించండి. పౌలు గారు అంటున్నారు ఇన్ని కష్టాలు పడింది వ్యర్థమైపోవడానిక, ఇన్ని బాధలు అనుభవించింది వృధాగా పోవడానిక కాదు కదండి. గంట సేపు కష్టపడి వంట చేస్తాం అనుకోండి, ఆ వంట తిన్న వెంటనే అందరూ మనల్ని పొగడాలనుకుంటాం, అబ్బాయి ఎంత బాగుండారండి, ఎంత టేస్ట్గా ఉందండి అని. గంట సేపు కష్టపడడానికే ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాం మనం, అవునా కదా? ఏదైనా పని చేసినప్పుడు ఎక్కడైనా మనకి ఎవరైనా గుర్తిస్తే బాగుండాలని కోరుకుంటాం, ప్రతిఫలం కోరుకుంటాం. కానీ పౌలు గారు అన్నారు మీరు ఇంత కష్టపడ్డారు కదా, ఇన్ని శ్రమలు అనుభవించారు కదా దేవుని కొరికే, కానీ అదంతా వృధా అయిపోవడానిక, అదంతా వ్యర్థమైపోవడానిక? ఎందుకు వ్యర్థమైపోతుంది? పై వచనంలో అంటాడు ఆత్మీయంగా శారీరకంగా. 3వ వచనం చూడండి, మీరెంత అవివేకులైతిరి, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టంలో అనుభవించారా అంటే దేని గురించి చెప్తున్నాడు ఆయన?
ఆత్మీయతలో ఉన్న మనం మరలా శరీర దశలోకి వెళ్ళిపోతున్నామా? శరీర కార్యాల వైపు వెళ్ళిపోతున్నామా? ఆత్మను చంపేస్తూ శరీర కార్యాలను జీవింపజేస్తున్నామా? శరీర ఇచ్చని నెరవేర్చే వారమైతే మేము ఎప్పటికీ క్రీస్తు దాసులం కాము. కాబట్టి ఎలాగైనా సరే కష్టం అనేది సువార్త వలన వచ్చే ఎన్నో కష్టాలను మనం భూమి మీద అనుభవించాలి. అప్పుడే మన కన్నీళ్ళు, మన కష్టం, మన ప్రయాస ఇవన్నీ దేవుని యొక్క బుడ్డిలో చేర్చబడతాయి. దావీదు గారు అంటారు కదండి, నా కన్నీళ్ళు దేవుని కవిలలో ఉంచబడ్డాయి, దేవుని బుద్ధిలో ఉంచబడ్డాయి అంటారు. ఇప్పుడు మన కన్నీళ్ళు, యేసుప్రభు పడ్డ కన్నీళ్ళు ఎక్కడున్నాయి? దేవుని బుద్ధిలో ఉన్నాయి. అవునా? కన్నీళ్లతో, యాచనలతో, విజ్ఞాపనలతో యేసుప్రభు ఉన్నాడు భూమి మీద ఉన్నప్పుడు. ఎందుకు? అందరు మారాలి, అందరు రక్షణలోకి రావాలి. అలాగే పౌలు గారు ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఎన్నోసార్లు కష్టం అనుభవించారు. ఎందుకు? అందరూ దేవుని దగ్గరికి రావాలి అని, దేవుని వైపుకు తిరగాలి అని. అలాంటి కష్టంలో మనం చిన్న పొరపాటు చేసిన మన కష్టం అంతా కూడా వృధా అవుతుంది. కాబట్టి కటాక్షమెరుగని కష్టజీవులుగా మనం ఉండకూడదు. మన కన్నీళ్ళన్నీ దేవుని యొక్క కవిలలో చేర్చబడాలి అని అంటే మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఆ ప్రయాస దేవుడు మెచ్చేదిగా ఉండాలి. అప్పుడే ఫిలిప్పీ పత్రిక 4:3 ప్రకారం ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో ప్రయాసపడిరి. ఏం చేశారండి? ప్రయాసపడ్డారు. కాబట్టి జీవ గ్రంథంలో పేర్లు రాయబడతాయి. అలాంటి జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించుకోవాలి అంటే మనం చేసే పనిని ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ, నేను పడుతున్న కష్టానికి ప్రతిఫలం ఉందా లేదా ఉట్టిగా వ్యర్థంగా కష్టపడుతున్నానా, ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి మనం. లేదంటే మనం ఎన్నిసార్లు మోదవలసికి వెళ్ళి కష్టపడినా, ఈ చర్చిని ఎన్నిసార్లు మనం కడిగి క్లీన్ చేసినా, బయటికి సువార్తలకు ఎన్నోసార్లు మనం ఎండలో కష్టపడి తిరిగినా మన కష్టానికి తగిన ఫలం దేవుడు ఇవ్వడు, కరుణించడు. కరుణించాలి, మన పాపాలను క్షమించాలి, ఆయన ఉన్న లోకాన్ని మనకి ఇవ్వాలి అని అంటే భూమి మీద ఎప్పటికప్పుడు విశ్వాసాన్ని ఎలాగైతే పరీక్షించుకుంటామో మనం చేసే పనిని, సత్క్రియలను కూడా ఇది దేవుడు నచ్చే పనేనా, ఇది దేవుడు మెచ్చే పనేనా, దేవుడు జీతం ఇచ్చే పనేనా అని ప్రతిదినము మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ దేవుని పనిలో మనం అందరం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తానండి. అందరికీ వందనాలు.